డీటెయిల్ చూద్దాం. పైలెటు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు తక్షణమే చెల్లింపులు జరపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ను ఆదేశించారు. సచివాలయంలో వరంగల్ స్మార్ట్ సిటీ పనులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, త్రాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మంత్రి కొండ సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. వారాసిగూడలో జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్తో కలిసి బైక్పై వెళ్లి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనంతరం ఇఫ్తార్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్న లో లో హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఇఫ్తార్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. హిందూ ముస్లిం ఐకమత్యమే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని పిలుపునిచ్చారు. దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు బుడగజంగాల కుల సంఘం ప్రతినిధులు, యువకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం షెడ్యూల్డ్ కులాల్లో బుడగజంగాల అక్షరాస్యత తక్కువగా ఉందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అత్యంత వెనుకబడి ఉన్నారని గుర్తు చేశారు. అందుకే ఈ కులాన్ని వెనుకబడిన గ్రూప్లో చేర్చడం జరిగిందన్నారు. వారి వారసులను బాగా చదివించుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ఖర్చు పెంచాలని ఎమ్మెల్సీ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కోదండరాం పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఎంతో మంది చనిపోయారు. ఆ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో మందిని కాపాడాయన్నారు. ప్రభుత్వ డాక్టర్లు మంచివారు ఉన్నారని, అందుకే ఎంతో మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారన్నారు. కాపాడుకోవటం ఇవాళ అవసరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ లాంటి మహమ్మారి విజృంభిస్తున్నటువంటి ఒక తరుణం. ఇవాళ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం అయితేనే మొట్టమొదట జరిగే ప్రయోజనం ఎంత అవసరమో, ఏది అవసరమో ఆ వైద్యం మాత్రమే అందించగలుగుతారు. 2, వ్యక్తులకు అది ఆర్థిక భారం కాదు. 3, ప్రభుత్వ వైద్యులు అయ్యేది ఉంటే కేవలము ఆ రోగ నిరోధన మాత్రమే, రోగానికి మందు మాత్రమే కాదు, రోగ నిరోధనకు కూడా వాళ్ళు చర్యలు సూచించగలుగుతారు. చాలా ఏళ్ల పాటు సరళీకరణ కారణంగా ప్రభుత్వ వైద్యాన్ని సంపూర్ణంగా విధ్వంసం చేసి, ఆ విధ్వంసం చేసిన ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థను పునరుద్ధరించుకోకుండా ప్రజలకు న్యాయం జరగదు, ప్రజలకు వైద్యం అందదు అని చెప్పిన విషయం కోవిడ్ కాలంలో అందరికీ అర్థమైంది. ప్రభుత్వ వైద్యం ద్వారా మాత్రమే చాలా మందికి రోగం నయమైంది, వాళ్ళు బతికి బట్టగట్టగలిగినారు. ప్రభుత్వ వైద్యాన్ని కాపాడుకోవటం ఇవాళ అవసరం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ లాంటి మహమ్మారి విజృంభిస్తున్నటువంటి
ఏబీవీపీ నేషనల్ కన్వీనర్ బాలకృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫారెస్ట్లో పులులు, జింకలు లేవు అనడం దారుణమన్నారు. హెచ్సీయూ భూములు అమ్మేందుకు సర్కారు యత్నిస్తుందని నిప్పులు చెరిగారు. రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ బుద్ధులు చూపిస్తున్నారని, యూనివర్సిటీ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ భూములు మొత్తం 2374 ఎకరాలు ఉంటే కేవలం 400 ఎకరాలు ఉందనడం దోచుకు తినే యత్నం అన్నారు. విద్యార్థి సంఘాలను అడ్డుపెట్టుకుని డ్రామాలు చేస్తున్నారని బాలకృష్ణ ధ్వజమెత్తారు. భూములు దోచుకునే యత్నం ఆపకపోతే విద్యార్థి సంఘాల పవర్ ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు. देश की मिट्टी कभी न देंगे, जान भी देंगे, खून भी देंगे। देश की मिट्टी कभी न देंगे, जान भी देंगे, खून भी देंगे। देश की मिट्टी कभी न देंगे। अभी तो लड़ाई है, आगे और लड़ाई है। खबरदार, खबरदार। रेवंत रेड्डी शर्म करो, शर्म करो, शर्म करो। शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो। रेवंत रेड्डी डाउन 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 डाउन। रेवंत रेड्डी डाउन 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 डाउन। अब अपनी अधिकार मांगते, नहीं किसी से भीख मांगते। अब अपने अधिकार मांगते, नहीं किसी से भीख मांगते। रेवंत रेड्डी Our chief minister have said that this land doesn't belongs to university, and he has mentioned forts. There is no deer, there is no flora and fauna in campus, there exists no biodiversity in the University of Hyderabad, there only exists forts. So I want to ask Mr. Revanth Reddy, who is the forts you are mentioning here? I would like to say it is your student organization NSUI who are the forts of the campus by cheating the student community. It is your government who are the forts trying to attack the students who are protecting the university land. ABVP is in front foot for protecting the land. If you see, this is happening in the state of Telangana in high level. If you see the Kakatiya University, budget has collapsed, the economic facility has been collapsed in the state of Telangana. The Revanth Reddy government behind the auction of 400 acres of University of Hyderabad land to sit and to watch the sky, to hear the birds singing and to see the lakes in the campus. So it's our sincere appeal to everyone to join hands with Akhila Bharatiya Vidyarthi Parishad for the fight against the Revanth Reddy government of Telangana. అసెంబ్లీ సమక్షంగా ఇక్కడ ఈ యూనివర్సిటీ ల్యాండ్లో జింకలు లేవు, పులులు లేవు, కానీ ఇక్కడ గుంటనక్కలు ఉన్నాయని ఆ అసెంబ్లీ సమావేశంగా పేర్కొన్నారు. ఇది ఎంత సిగ్గుచేటు అంటే రేవంత్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వచ్చి ఫుట్బాల్ ఆడుకొని పోయినారు. మరి అప్పుడు ఆయనకి జింకలు కనబడలే, చెట్లు కనబడలే. మరి ఆయన అంటున్న గుంటనక్కలు ఎవరు? ఈ గుంటనక్కలు అరౌండ్ 400 జింకలు కనబడతాయి, ఎక్కడ లేని స్పీషీస్ కనబడతాయి, ఎక్కడ లేని మెడిసినల్ ప్లాంట్స్ కనబడతాయి. రేవంత్ రెడ్డి పాత బుద్ధి పోనట్టుంది, రియల్ ఎస్టేట్ ఏజెంట్ బుద్ధి ఇంకా పోనట్టుంది. ఆ యూనివర్సిటీ ల్యాండ్లు అమ్మనికే యూనివర్సిటీ మీద పడ్డారు. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇట్లాంటి స్టేట్మెంట్స్ చేయడం వల్ల మా మూమెంట్ని ఆపలేరు. తెలంగాణకి భారతదేశం చూపిస్తాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏముంది? ఆ కోర్టు ఆర్డర్ వచ్చింది, ఆ ల్యాండ్ యూనివర్సిటీదే కాదన్నారు. మేము దాంట్లోకి పోదలుచుకోలే. ఆ ల్యాండ్ యూనివర్సిటీ కాకపోతే మరి ఏ ల్యాండ్ యూనివర్సిటీదో కూడా మీరు చెప్పాలి. సర్వే నెంబర్ 25లో 2374 ఎకరాలు ఉంది. ఆ 2374 ఎకరాలల్లో 400 ఎకరాలు ఎక్కడుంది? దానికి ఏమైనా హద్దులు ఉన్నాయా? ఏమైనా ఈ డౌట్లన్నీ మీరు క్లారిఫై చేయాలి. క్లారిఫై చేయకుండా మీరు ఒక విద్యార్థి సంఘం అని పేరుతోని ఒక ఎన్ఎస్యూని అడ్డు పెట్టుకొని ఈరోజు ఏం లేదు, యూనివర్సిటీలో ఏం లేదు అనేది చాలా బాధాకరం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖండిస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి దేవేంద్ర ప్రధాన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు ఎంపీ ఈటెల రాజేందర్. భువనేశ్వర్లోని వారి నివాసంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని అనురాగ్ సింగ్ ఠాకూర్తో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈటెల రాజేందర్తో పాటు గిరివర్ధన్ రెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డి ఉన్నారు. మొయినాబాద్లో కొండపల్లి డైరీ ఫామ్ నిర్వాహకులు పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భద్రాద్రికి చెందిన వేముల సుబ్బారావు అనే వ్యక్తి కొండపల్లి డైరీ ఫార్మ్స్ ఏర్పాటు చేస్తున్నానని ప్రకటనిచ్చారు. ఆ ప్రకటన చూసి సుబ్బారావును సంప్రదిస్తే ఒక్కో బర్రెకు 1,30,000 చెల్లించాలని చెప్పారన్నారు. వచ్చిన లాభాలు 36% సభ్యుడికి ఇస్తారని చెప్పడంతో తామంతా ఎక్కువ శాతం అమౌంట్ కట్టామన్నారు. 20 లక్షల నుంచి కోట్లాది రూపాయల ఆభరణాలు తనాఖా పెట్టి చెల్లించన్నారు.
తమను నమ్మించి మోసం చేసిన సుబ్బారావు అతని భార్య వేముల కుమారిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమ డబ్బును తిరిగి ఇప్పించాలని కోరారు. ఒక ప్రైవేటు డైరీ ఫార్మ్ చేత దగాపడ్డ మోసగింపబడ్డ బాధితులము దాదాపు 20 మంది దాకా ఇప్పటి వరకు తేలారు. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈ విధంగా మా 15-20 మంది కూడా ఏదో చిన్న చితక వ్యాపారాలు వృత్తులు చేసుకుంటున్నటువంటి మనుషులు మేమందరం కూడా దాదాపు ఒక 3 నెలలు 4 నెలల క్రితం ఒక దినపత్రికలో ఆదివారం వచ్చినటువంటి వ్యాపార ప్రకటనని చూసి దానికి స్పందించి వెంటనే మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ కాంటాక్ట్ నంబరు తీసుకున్న తర్వాత ఆ సదరు కొండపల్లి డైరీ ఫార్మ్ ని నడుపుతున్నటువంటి డైరెక్టర్లు ఇద్దరు, వేముల సుబ్బారావు, ఆయన భార్య వేముల కుమారి, వీళ్ళిద్దరూ కాకుండా ఉన్నటువంటి వ్యక్తి పేరు కె రెడ్డప్ప, ఈ ముగ్గురు ప్రకటనిచ్చి అక్కడికి రప్పించి మీకు 500 గేదెలు అక్కడ చూడండి, మేము దాదాపు 16 సంవత్సరాలుగా ఈ గేదెల వ్యాపారంలో ఉన్నాము, ఈ గేదెల వ్యాపారంలో చాలా సంపాదించాము, చాలా లాభాలు వస్తున్నాయి, మీరే చూడండి అంటూ మీరు పెట్టే ప్రతి పైసాకు కూడా మిమ్మల్ని పార్ట్నర్ గా చేర్చుకొని మీకు లాభాల్లో మీకు సంవత్సరానికి 36% మీకు లాభాల్లో మీకు కూడా లాభాలు ఇస్తాము, కాబట్టి మీరు నిర్భయంగా మా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అంటూ ఎన్నో రకాలుగా మమ్మల్ని ప్రలోభపెట్టారు. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ మ్యాచ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తారు హైదరాబాద్ క్రికెట్ లవర్స్. ఆకాశమే హద్దుగా తమ అభిమాన క్రికెటర్స్ 4లు 6లతో ప్రత్యర్థి జట్టును దంచుకొడుతుంటే ప్రత్యక్షంగా చూడాలని నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి పెద్ద ఎత్తున తరలివస్తారు. అందుకే ప్రేక్షకుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ ముగిసిన తర్వాత సురక్షితంగా ఇంటికి చేరేందుకు టీజీఎస్ఆర్టీసీ మెట్రోలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అభిమానుల కోసం ఆర్టీసీ 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను నడుపుతుంటే మెట్రో చివరి రైలు సమయాన్ని గంట పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కు తీపి కబురు అందించింది. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరిగిన ప్రతిసారి స్పెషల్ బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించింది. మ్యాచ్ జరిగిన రోజున అభిమానులు ఇలాంటి కంగారు లేకుండా ప్రశాంతంగా ఇంటికి చేరుకునేందుకు నగరంలోని వివిధ డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఐపీఎల్ 2025 సీజన్లో షెడ్యూల్ ప్రకారం మొత్తం 9 మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో ఇప్పటికే 2 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21న మిగిలిన మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈ తేదీలోనే హైదరాబాద్లో ఉన్న 24 డిపోల నుంచి మొత్తం 60 స్పెషల్ బస్సులు నడుస్తాయి. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, కోటి, లక్డీ కపుల్, మేడ్చల్, కేపీహెచ్పీ, మియాపూర్, జేబీఎస్, ఈసీఐఎల్, గట్కేసర్, ఎన్జీఓస్ కాలనీ, బోయిన్పల్లి, చార్మినార్, చాంద్రాయనగుట్ట, మెహదీపట్నం, బీహెచ్ఏఎల్ వంటి బస్ పాయింట్స్ నుంచి బస్సులు ప్రారంభమవుతాయి. ప్రత్యేక బస్సుల సదుపాయం మ్యాచ్లు జరిగిన రోజుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్ జరిగే రోజున చివరి మెట్రో ట్రైన్ రాత్రి 12 గంటల 15 నిమిషాలకు బయలుదేరి 1 గంట 10 నిమిషాలకు తన గమ్యస్థానానికి చేరుకుంటుంది. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఎస్ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని గుర్తుపెట్టింది. ఆయా స్టేషన్లలో క్రికెట్ అభిమానులతో పాటు సాధారణ ప్రయాణికులకు ఈ సదుపాయం లభిస్తుంది. మిగిలిన మెట్రో స్టేషన్లలో ఎప్పటిలాగే చివరి రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరి 12 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
హైదరాబాద్ ఉప్పల్లోని తమ భూమిలో అక్రమంగా ప్రభుత్వ అధికారులు నోటీస్ బోర్డును నాటారని తిరుపతి అనే వ్యక్తి ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ రెవెన్యూ పరిధి హైకోర్టు కాలనీలోని సర్వే నెంబరు 789/1లో తన 2 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. ఆ భూమిని ప్రభుత్వ భూమి అంటూ ఉప్పల్ తహసీల్దార్ బోర్డు నాటడం అన్యాయమని ఆరోపించారు. 70 ఏళ్ల క్రితం తమ ముత్తాత తమకు వచ్చిన భూమి పట్టాయి ల్యాండ్ కన్వర్షన్ అయి తమ పేరుపై ఉందన్నారు. అది ప్రభుత్వ భూమి అని తహసీల్దార్ అనడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వమే తనకు న్యాయం చేయాలని సీఎం రేవంత్కు విన్నవించారు. నంబర్లు ఎట్లుంటాయి, పాస్బుక్లు ఎట్లా వచ్చినాయి నా దగ్గరికి. నేను నాలా కడితే ఎంఆర్ఓకే కట్టినాము, వెంకటకృష్ణారెడ్డి ఎంఆర్ఓ కట్టినాం. నాలా అన్ని లక్షలు మేము మునగాల, మేము ఈ 70 ఏళ్ళ నుంచి భూమిని కాపాడాలి, మేమంతా రద్దు అయిపోవాలా. మాకు అన్యాయం జరిగితే సీఎం దాకా పోతాం, ఇంకా పైకి కూడా పోతాం. పోయి మేము చెప్తాం మా సీఎం సార్, అయ్యా వర్గీకరణ ఇచ్చిన దేవుడు మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది ఉప్పల్లని విన్నవించుకొని మొక్కుతాం మేము ఆయన మాకు ఎప్పటికీ దేవుడే. సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్, ఆయన మేము ఎప్పటికి మొక్కుతాం మా పిల్లల తరాల దాకా. ఎందుకంటే మాకు కావాల్సింది ఆయన ఇచ్చిండు. 9 అన్నాడు, మళ్ళా దయదలిచి పావుదాకా 10 ఇచ్చిండు. ఎవరి భూములు ఏడు దాకున్నాయో నేను చెప్పగలుగుతా, ఏ ఎంఆర్ఓ కూడా చెప్పలేరు. మండల ఆఫీసులో ఎవరికి తెలియదు ఏ మ్యాప్ ఎక్కడుంటుంది, ఎవరి సర్వే నెంబర్లు ఎక్కడున్నాయి, ఎవరి పొలాలు ఎక్కడున్నాయి. ఏ గవర్నమెంట్ ల్యాండ్ 789/1 ఏడుకెళ్ళి ఏడు దాకా ఉంది నాకు తెలుసు. అందులో మాకు బతుకుమని ఇచ్చారు మా తాతకు, మా ముత్తాతకు. కొమ్ము ఎల్లయ్య, కొమ్ము మారయ్య, కొమ్ము స్వామి, కొమ్ము తిరుపతి. ఇవాళ ఈ అన్యాయం జరిగింది. మిగిలిన గీంత తుక్కడ మీద ఇంత దారుణమైన కళ్ళు పడడం ఏంది? ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత దుర్మార్గం ఇది. కేంద్ర ప్రభుత్వం గోరుబోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ డిమాండ్ చేశారు. గోరుబోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ గిరిజన శక్తి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గోరుబోలి భాషను 100 సంవత్సరాలుగా మౌఖికంగా మాత్రమే బతికించుకుంటున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా తమ లంబాడి భాషకు లిపి లేదన్నారు. తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఏదైతే దేశంలో దాదాపు 12 కోట్ల జనాభా ఉన్నటువంటి లంబాడీలు, బంజారాలుగా పిలువబడేటువంటి 12 కోట్ల మంది మాట్లాడేటువంటి గోరుబోలి భాషను నిన్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తీర్మానం చేసి బిల్లు ప్రవేశపెట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఏదైతే నిన్న తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయము ఇవాళ దేశంలో ఉన్నటువంటి వందల వేలాది సంవత్సరాలుగా మా భాషని మేము మౌఖికంగా మాత్రమే బతికించుకుంటా ఉన్నాం, మాకు లిపి లేదు. కానీ 8వ షెడ్యూల్లో కనుక రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ కనుక చేరిస్తే లిపి రావడం గానీ భాష బతకడం గానీ తరతరాలుగా ఇవాళ భాషని బతికించేటువంటి నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడము ఇవాళ చాలా సంతోషదాయకము. దాని ముందుండి ఇవాళ తీర్మానం చేపించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కేబినెట్ కి, అదేవిధంగా బంజారా ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్ గారు, బాలు నాయక్ గారు, రామదాస్ నాయక్ గారు, అదేవిధంగా మురళీ నాయక్ గారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఈ రోజు తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడి వద్ద బంగారు చైన్ చోరీ చేసిన నిందితుడిని 24 గంటల్లో పోలీసులు పట్టుకున్నారు. బాధితుడు మోహన్ రెడ్డి మెడలోని 15 గ్రాముల గోల్డ్ చైన్ చోరీ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విజయనగర్ కాలనీలో లక్ష్మణ్ రాథోడ్ బంగారు చైన్ అమ్ముతుండగా పట్టుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే 4 కేసులున్నట్లు తెలిపారు. పిక్ పాకెట్ చేస్తున్న ఒక మాంగార్ బస్సుకి సంబంధించిన అఫెండర్ లక్ష్మణ్ రాథోడ్ను అరెస్ట్ చేయడం జరిగింది. మనకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇవాళ మార్నింగ్ 11:30కి విజయనగర్ కాలనీలో సస్పీషియస్గా తిరుగుతూ బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతూ ఉన్న ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్ హుమాయూన్ నగర్ క్రైమ్ టీం వాళ్ళు వెళ్ళి అతన్ని అప్రహెండ్ చేస్తారు. చేసిన తర్వాత ఇంట్రాగేషన్ చేస్తూ మా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లు క్రాస్ చెక్ చేసుకుంటే ఇతను 27వ తారీఖు అంటే నిన్న బస్సులో, సిటీ బస్సులో ఎల్బీ నగర్ నుండి మెహదీపట్నం వస్తున్న బస్సులో మోహన్ రెడ్డి అనే కంప్లైంట్ దగ్గర ఒక గోల్డ్ చైను 16 గ్రామ్స్, అదేవిధంగా గోల్డ్ లాకెట్ థెఫ్ట్ చేయడం జరిగిన తర్వాత మా కన్ఫెషన్లో ఈ క్రైమ్తో పాటు మిగతా 4 క్రైమ్లు కూడా అవన్నీ కూడా హుమాయూన్ నగర్కి సంబంధించిన థెఫ్ట్ క్రైమ్లన్నీ కన్ఫెస్ చేయడం జరిగింది. రికవరీలో భాగంగా మొత్తం 4 కేసెస్ ఒప్పుకున్నారు. అందులో 3 చైన్లు ఆఫ్
3.1 తుల రికవర్ చేయడం జరిగింది. ఇంతకుముందు డిస్ప్లే కూడా చేసి చూపెట్టడం జరిగింది. ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి వేసి ఇతనితో పాటు 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు, సమీర్ అండ్ అక్రమ్. అతన్ని కూడా మేము తొందరలోనే అరెస్ట్ చేస్తాం. థెఫ్ట్ చేస్తున్న, అదేవిధంగా పిక్ పాకెట్ చేస్తున్న ఒక మాంగార్ బస్సుకి సంబంధించిన అఫెండర్ లక్ష్మణ్. పర్మిట్ రూమ్ల వల్ల నష్టపోతున్నామని బార్ యజమానులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అబ్కారీ శాఖ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. బార్ల చుట్టూ ఉన్న వైన్ షాపులో పర్మిట్ రూములు ఉండటం వల్ల కస్టమర్ల బార్లకు రావడం తగ్గిపోయిందని బార్ యజమానులు అన్నారు. పర్మిట్ రూములు బార్ల వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, కొందరు యజమానులు బార్లు మూసివేయాల్సిన పరిస్థితిలో ఉన్నారని బార్ యజమానులు వెల్లడించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా నష్టాలు ఉన్నా, ఇప్పుడు వచ్చి కూడా ప్రభుత్వం 1 ఇయర్ పైన అయిపోయింది. మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. అదే ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా మాకు రౌండ్ టేబుల్ పెట్టి సమస్యలు తెలుసుకున్నాడు. ఇప్పటి వరకు కూడా తేల్చలేదు. 6 నెలల లోపల లైసెన్స్ ఫీజులు వెళ్ళక చాలా తపనలో పడుతున్నాం. ఇప్పుడు 3వ విడత లైసెన్స్ ఫీజు వచ్చింది. ఈ యొక్క 20 తారీఖు కట్టేది ఉండే, మార్చి 20 తారీఖు. 6 యజమానులు ఇంకా లైసెన్స్ ఫీజు చెల్లించలేదు. అది డిపార్ట్మెంట్కు తెలిసిందే. ఎందుకు చెల్లించలేదంటే మా యొక్క బాధలు, ఈ యొక్క సమస్యలు అప్పుల పాలై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మరి కమిషనర్లకు ఎన్నోసార్లు లెటర్ ఇచ్చాం. ఏంది అసలు ఇంత పరిస్థితులు ఘోరంగా ఉంటే కూడా చెల్లడం లేదు. ఇవాళ 3వ ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ యొక్క వెసులుబాటు కల్పియండి. వైన్ షాపులు, బార్లు 2 కండ్ల లాంటివి రెవెన్యూ విషయంలో ఇవాళ గవర్నమెంట్ రేటు పెంచింది, అయినా మేమేం బాధపడట్లేదు. ఇవాళ రేటు పెంచండి అంటే గవర్నమెంట్ ఆదాయం ఏది ఉన్నా కూడా మేము సమకూర్చడానికి రెడీగా ఉన్నాం. ఇవాళ జిల్లాలలో పెద్ద ఎత్తున నష్టాలు ఉన్నాం. జిల్లాలలో డాబాలు చుట్టుపక్కల ఉన్న బెల్ట్ షాపులు, మాకు వైన్ షాపులు విచ్చలవిడిగా 100 స్క్వేర్ మీటర్లు. కిరాణా షాపులో పోయినా అదే, హోటల్లో చూసినా అదే, ఇంటి పక్కల అదే. నేను ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క ఖండించండి. రెవెన్యూ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ యొక్క బెల్ట్ షాపులో, బార్లు ఉన్న చోట నిషేధిస్తేనే మేము బాగుపడతాం అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్ నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అమన్ స్వీట్స్ తయారీ కేంద్రంలో విజిలెన్స్ ఆఫీసర్స్ తనిఖీలు చేశారు. ఆహార పదార్థాల లేబులింగ్ తయారీ, గడువు ముగిసిన పదార్థాలను చూసి అధికారులు కంగుతిన్నారు. గడువు ముగిసిన స్వీట్లను మళ్లీ కొత్త స్వీట్ల తయారీలో వాడటాన్ని అధికారులు గుర్తించి షాక్కు గురయ్యారు. అలాగే స్వీట్ల తయారీలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ లేనట్లు గుర్తించారు. ఇక వేరే జిల్లాలో తీసుకున్న లైసెన్స్తో మల్లాపూర్లో పరిశ్రమను ఏర్పాటు చేయడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లైసెన్స్ రద్దు చేస్తామని అమన్ స్వీట్స్ నిర్వాహకులను అధికారులు హెచ్చరించారు. స్వీట్ శాంపిల్స్ను సేకరించిన అధికారులు టెస్టు కోసం ల్యాబ్కు పంపారు. వాళ్ళు కంప్లైంట్ రేస్ చేశారు. అమన్ మిఠాయి వాళ్ళ దగ్గర ఇన్స్పెక్షన్ చేయమని చెప్పి డ్యూ టు దేర్ కంప్లైంట్స్ నేను వచ్చి విజిట్ చేశాము. ఇక్కడ విజిట్ చేసి మొత్తం ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో చాలా అన్హైజీనిక్ కండిషన్లో రన్ చేస్తున్నారు. మొత్తం అన్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత చాలా కేసెస్లలో ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ దొరికాయి. సో ఇప్పుడు అవన్నీ మేము శాంపుల్కి పంపిస్తున్నాము. శాంపుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఎలా యాక్షన్ తీసుకోవాలి అన్నది డిసైడ్ చేస్తాం. ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే ఎక్స్పైర్ ప్రోడక్ట్స్ అన్నీ దొరికాయో చాలా కేజెస్లలో అవన్నీ డంప్ చేయించేస్తున్నాము. జిహెచ్ఎంసీ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ వచ్చి వాళ్ళతో కలిసి ప్రోడక్ట్స్ అన్నీ డంప్ చేపిస్తాం. వీళ్ళు తెలిసి తెలియక ఇంకొక తీసుకోవాల్సిన చోట కాకుండా ఇంకొక వేరే డిస్ట్రిక్ట్ నుంచి లైసెన్స్ తీసుకున్నారు. సో లైసెన్స్ కూడా ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టాం, హోల్డ్లో పెట్టాం వాళ్ళ లైసెన్స్. ఈ కేసు అయిపోయిన తర్వాత వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాం. వాళ్ళు చెప్తున్న దానికి, మేము తెలుసుకున్న దాని ప్రకారము దే హ్యావ్ ఓన్లీ 1 ఫ్యాక్టరీ హియర్. వాళ్ళకి అవుట్లెట్ లేదు అని చెప్తున్నారు, ఇక్కడ రీటైల్ స్టోర్ లేదు అని చెప్తున్నారు. ఓన్లీ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటారు అని. హెడ్ ఆఫీస్ ఇంకొకటి మాత్రం ఢిల్లీలో ఉంది అని చెప్పారు. జూలైలో స్టార్ట్ అయింది, మొన్న జూలైలో స్టార్ట్ చేశారు. అసలు క్లీన్ లేదు సార్, చాలా అన్హైజీనిక్ కండిషన్లో ఉంది. వాష్రూమ్స్ దగ్గరే వంట చేస్తున్నారు, డ్రైనేజ్ అంతా బ్లాక్ ఉంది, అక్కడే చేస్తున్నారు. బట్టీలన్నీ చాలా అన్హైజీనిక్గా ఉన్నాయి, విరిగిపోయి ఉన్నాయి, ఫ్లోరింగ్ సరిగ్గా లేదు, అంతా కొంచెం స్మెల్గా ఉంది. టపాచబూతురావు పిఎస్ పరిధిలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంటిపై దాడి నిర్వహించి నకిలీ కరాచీ మెహందీని స్వాధీనం చేసుకున్నారు. యాసిన్, మోసిన్ ఇద్దరు కలిసి నటరాజ్ నగర్లో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ కరాచీ మెహందీ తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. వారి వద్ద సుమారు
70 కాటన్ల మెహందీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర 5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అల్వాలు రామాలయం వీధిలో చోరీకి పాల్పడ్డాడు గుర్తు తెలియని దుండగులు. ఓ ఇంట్లోకి చొరబడి 30 తులాల బంగారం, 70,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శామరిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. కీసర మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వృద్ధురాలు వరలక్ష్మి పెన్షన్ డబ్బులు తీసుకుని తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. బైకుపై వచ్చి వరలక్ష్మిని తన ఇంటి వద్ద దిగబెడతానని నమ్మించాడు. అది నమ్మి బైకుపై ఎక్కడంతో కొంత దూరం వెళ్లి ఒకరు డబ్బులు ఇచ్చేది ఉందని బైకు పక్కన ఆపాడు. వరలక్ష్మికి అనుమానం రావడంతో కాలినడకన వెళ్తుండగా వెనుక నుండి వచ్చి మెడలోని 16 గ్రాముల చైను దోచుకొని పరారయ్యాడు. దీంతో వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.